హీరో లాస్ట్ కదరా, ఓకే. అందుకే నేను మాట్లాడుతున్నా. బాబీ అండ్ గోపి చాలా బాగుంది. అండ్ బీవీఎస్ రవి అన్న, బీవీఎస్ రవి ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి, నేను సిగరెట్లు అడుక్కున్న దగ్గర నుంచి నా ఫ్రెండ్. అప్పటి నుంచి ఉన్నాను, అప్పటి నుంచి జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నప్పటి నుంచి ఆయనకి అగ్గిపెట్టాడు సిగరెట్ రోజులు అవి. అండ్ హేమంత్ మధుకర్, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఇట్స్ బెన్ అందరూ. అండ్ భాను, నందు, ఆల్ ద బెస్ట్. మీరు ఇంక నెక్స్ట్ టైం చెప్పవసలేదు. ఇంకా కోనా గురించి లాస్ట్ చెప్తాను. సురేష్ బ్రదర్, థ్యాంక్ యూ. అండ్ కోనాగర్ గురించి చిన్న సెంట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ చెప్తాను. ఇప్పుడు ఎవరు చెప్పలేరు కూడా. ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం ఎంత అంత కాదు. ఎందుకంటే అందరూ శ్రీనివాస్ రెడ్డి కానీ, నేను కానీ, శకలక్ శంకర్ కానీ, సత్య కానీ అందరూ డిఫరెంట్ జోన్స్లో ఉండేవారు. డిఫరెంట్ టైమ్స్కి వచ్చారు. రాజేష్ ఎక్కడ అన్న బయలుదేరానా, వెరీ గుడ్. మేనేజర్లు ఫోన్ చేసి ఎవరు ఎత్తరు, ఫోన్ చేస్తారు. వెండి శ్రీనివాస్ రెడ్డి అన్న దగ్గరికి వచ్చారన్నా, రే సత్య ఎక్కడ సార్, క్యారవన్ ఉంది సార్, ఇంకా ఇంటి దగ్గర బయలుదేరాడు. శకల శంకర్ అని నేను ఎక్కడ కూర్చున్నాను అన్న అంటాడు. ఆడికి అసలు నిద్రే లెగడాడు. అందరికీ మార్నింగ్ 7:30 షార్ అన్న, రేపు 7:30 అని. అంటే అన్న జోక్స్ అంటే మీతో ఉన్న చనువుతోటి అన్నయ్య అని చదువు చెప్తాను. ఎందుకంటే ఇది రెగ్యులర్. ఈయన మాతో ఆల్మోస్ట్ రోజు డ్రిల్ మాస్టర్ లాగా సకా లంచ్ బ్రేక్, లాస్ట్ షాట్ ఉంది, లాస్ట్ రాజేష్ రెడ్డి లంచ్కి వెళ్ళిపోయా, బ్రేక్ వెళ్ళదే అంటే అన్న బ్రేక్ గ్యాప్ ఉన్నారు కదా, లంచ్కి వెళ్ళిపోయా అని. ఇంత విధంగా అంటే ఊటీలో నైట్ అంతా మేము ఎంజాయ్ చేస్తూ షూటింగ్ 9కి అయిపోయేది. 9 కంటే పెద్ద లేట్ ఏం కాదు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 లేట్ అండి, రాత్రి లేట్ అయింది కదా. రాత్రి లేట్ ఎక్కడ అయిందిరా, 9 కదా అయింది. అంటే ఆయనతో ఉన్న చనువు, ఆయన మమ్మల్ని చిన్నపిల్లలా చూస్తున్నారు, మేము స్టూడెంట్స్ లాగా అల్లరి చేస్తాం. ఈ సినిమాలో ఎంజాయ్ చేసినప్పుడు అంత ఎంజాయ్ చేసింది జస్ట్ బికాజ్ కోన వెంకట గారు. థ్యాంక్స్ అన్న. ఆయన కర్త కర్మ క్రియ అంతా ఆయనే కాబట్టి ఆయన మాతో మా ఫ్యామిలీ ఊటీ వచ్చినప్పుడు కానీ మీరు రిసీవ్ చేసుకునే విధానం ఫస్ట్ నుంచి ఇప్పుడు మొన్న ఇంకా డబ్బింగ్లో కూడా సేమ్. ఎప్పుడు బయలుదేరుతున్నాం అన్న 4కి వచ్చేస్తానన్నా అని చెప్పి. ఐ జస్ట్ లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వండర్ఫుల్ మూవీ. ఇంత గ్రాండ్గా అవడానికి కారణం నువ్వే. అండ్ శ్రీనివాస్ రెడ్డి మా బావ అండ్ మై క్లోజ్ ఫ్రెండ్, మై ఫ్యామిలీ ఫ్రమ్ ద బిగినింగ్. మీ ఇద్దరే ట్రావెలింగ్ ఇద్దరిదే జరుగుతుంది. మిగతా అంతమంది వచ్చినా సార్ మీ ఇద్దరే ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, చాలామంది మన ఇద్దరం ఇంకా కలుస్తున్నాం అది. అండ్ అంజలి, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్. అండ్ తెలుగు అమ్మాయి, మంచిది, డౌన్ టు ఎర్త్, యాటిట్యూడ్ ఉండదు. ముఖ్యంగా మా ఫ్యామిలీ, మా పాప, మా వైఫ్ అంజలి, మా మదరు, ఫాదరు, శ్రీనివాస్ రెడ్డి, సత్య, మేమందరం ఒక ఫ్యామిలీ. అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కానీ మా ఇంట్లో ఫంక్షన్స్ కానీ తను సపరేట్ కాదు. తన పిల్లలు రమ్మని కూడా పిల్లలు బై డిఫాల్ట్ మాతో ఉంటుంది అంతే. అండ్ ఇలాగే హ్యాపీగా ఇంత సక్సెస్ఫుల్గా ఇంకొక 20 years ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అంజలి, వన్స్ అగైన్ వి లవ్ యూ. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, ఇదే వేదిక కాబట్టి. శివ చాలా మంచి డైరెక్టరు, మంచి తపన, రాసే విధానం, కొరియోగ్రఫీ పక్కన పెట్టి తిన కొరియోగ్రఫీ చేసేటప్పుడు వేరే వాళ్ళతో కొరియోగ్రఫీ చేస్తూ తన పక్కన ఎంజాయ్ చేస్తూ మా స్టెప్పులకి ఒక్కొక్కడు ఈడు వేరేగా డ్యాన్స్ చేస్తాను, నేను వేరేగా డ్యాన్స్ చేస్తాను, సత్య వేరే డ్యాన్స్ చేస్తాను. అయితే ఎవడికెవడు డ్యాన్స్ చేస్తాడు కాదు, స్టెప్ ఏంటి ఇదే ఎన్టీఆర్ లాగా ఒక టేకా చెప్పరా టేక్వే అని తర్వాత సాపాటుని అరే అరే అంటే అరే నలుగురు 4 విధాలు డాన్స్ చేసి 2 daysలో అవ్వాల్సిన సాంగ్ 4 days చేస్తే కోన వెంకట గారు ఫోన్ చేసి ఎందుకు లేట్ అయిందే, ఎందుకంటే సార్ అలా కాదు సార్ కొంచెం ఎందుకు ఆయన ఒక పక్క నుంచి పాపం టార్చ్, ఈయన కూడా ఆయన చెప్పలేక మాకు చెప్పలేక. అండ్ విష్ ఆల్ ద బెస్ట్ శివ. ఈ సినిమా 100% హిట్ అవుతుంది. ఓకేనా, నేను మొదటి తెమ్మని తేలదు కదా యూఎస్ నుంచి, తర్వాత చూద్దాం దాని గురించి. వన్స్ అగైన్ అన్న విష్ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఈయన దగ్గర ఇంకా చాలా 2-3 స్క్రిప్ట్స్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా స్క్రిప్ట్ విని చాలా భలే ఉంది అనుకున్నాం, కానీ ఈ మధ్యలో అన్నయ్య ఒక కథ చేద్దాం తర్వాత ఇది చేద్దామని ఆయన ప్రామిస్ చేసి తీసుకొచ్చారు కదా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఎందుకని ఎక్కువసేపు చెప్పలేనా. మరి ఈ మంత్ March 22 రిలీజ్ అవుతుంది, అందరు చూడండి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇప్పుడు హీరో గారు మాట్లాడతారు, సెకండ్ హీరో.